చాలా వరకు బయట తినే తిండి వలన, లేదా బయట తిరిగే ఈ కాలుష్యం వలన, వీటి మీద నుంచి మనం మానవ మనుగడలో చాలా వరకు రెస్పిరేటరీ సిస్టమ్స్ గాని ఇయన్నీ దెబ్బతింటున్నాయండి. ఇది కరెక్టేనండి? 200కి అంటే 100కి 100 కాదు. హ్మ్. 200కి 1000% 100% ఇదే కరెక్ట్. ఓకే. ఎందుకంటే హ్మ్. అసలు బయట తినడం అనేది చాలా తప్పు. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి ఉండాలి ఫస్ట్. ఓకే. వండే వాళ్ళ యొక్క మానసిక స్థితి హ్మ్. బలహీనంగా ఉన్నప్పుడు తినేవాడి మానసిక స్థితి కూడా బలహీనపడిపోతుంది. అచ్చా, వండేవాడి మానసిక స్థితి బలహీనంగా ఉన్నప్పుడు తినేవాడిది కూడా బలహీనంగా ఉంటుంది. అయిపోతుంది. ఎందుకంటే మనం తినే పదార్థం మనసు అవుతుంది. వండేవాడు మనసుతో దగ్గర ఉండాలి. అవునండి. అప్పుడు మనసు లేకుండా ఎక్కడో పెట్టి అంటే ఆ! ఎలా అంటే హ్మ్. ఈ యూనివర్స్ అంతా యెస్. ఎనర్జీతో మాత్రమే నడుస్తుంది. ఓకే. యెస్. ఆ ఫ్యాన్ నడుస్తుంది కదా, అవునండి. తిరుగుతుంది. అవును. ఎలా? ఎలక్ట్రిసిటీ. ఎనర్జీ, యెస్. ఎనర్జీ. లైట్, హ్మ్. కెమెరా, ఏ టు జెడ్. మీరు, నేను, హ్మ్. ప్రాణము అంటే మనం తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అపాన వాయువుని స్వీకరించి హ్మ్. వదులుతున్నాం. ప్రాణాన్ని విడిచిపెడతాం. ఇది విడిచిపెట్టాను కదా, హ్మ్. ఇప్పుడు మళ్ళీ నేను తీసుకోలేదు అనుకోండి, నేను ప్రాణాన్ని విడిచిపెట్టాను, బంధించేయాను. ఎంతసేపు ఉండగలను? మహా అంటే ఓ 50 సెకండ్లు లేదా 30 సెకండ్లు. అంటే మనల్ని నడిపించేది హ్మ్. ప్రాణ శక్తి. శక్తి. శక్తి అంటే పవర్, ఎనర్జీ. ఈ ఎనర్జీతో నడుస్తున్నాం మనం. ఇది మన మీద అంటే నా మానసిక స్థితి, నా చేతి ద్వారా ఎనర్జీ హ్మ్. నా చుట్టూ ఒక రక్షణ వలయంతో తిరుగుతూ ఉంటుంది. హ్మ్. అంటే ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ట్రా లెన్సెస్ కెమెరాని వాడగలిగితే, అంటే హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి కెమెరా కన్నా హై, ఇప్పుడు మనం ఎక్స్రే అంటే అవును. ఈ కెమెరా మనల్ని చూపించగలదు, కానీ మనం లోపల బోన్స్ చూపించలేదు. చూపించరు. అది ఎక్స్రే దగ్గరికి వెళ్తే బోన్స్ కనపడతాయి. వాటికి హై రెజల్యూషన్స్ కావాలి. ఇంకా మనకి కొత్తగా ఇంకా చాలా టెక్నాలజీ వచ్చింది. పిన్ టు పిన్, ఏ టు జెడ్ చూపించే హ్మ్. హ్మ్. వచ్చినవి కదా, హ్మ్. అవన్నీ కూడా మనకి లోపల ఉన్న ఇంటర్నల్ గా చూపిస్తాయి. అవును. ఎక్స్టర్నల్ గా ఉన్న అంటే మన శరీరం పైన, భౌతిక దేహం పైన హ్మ్. ఇంకా చాలా పొరలు ఉన్నాయి. అవును. ఓకే. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాలని లేయర్స్ ఉన్నాయి. హ్మ్. వాటిల్ని కూడా నడిపిస్తుంటది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మనం ఒక గరిటెను లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ ను చేత్తో పట్టుకున్నప్పుడు హ్మ్. ఈ ఎనర్జీ హ్మ్. ఈ గరిటె ద్వారా దాంట్లోకి వెళ్తుంది. మనం వండే పదార్థంలో వండే పదార్థం ఉంటుంది. మనం చేసే జనరల్‌గా ఎనర్జీ ఉంటుంది. అచ్చా. మీరు ఒక కూరగాయని తీసుకొచ్చారు, అది ప్రాణం ఉంటే హ్మ్. నిగనిగలాడుతూ ఉంటుంది. అవును. నెమ్మదిగా రోజు రోజుకి దాంట్లో ఉన్న ప్రాణశక్తి తగ్గిపోతుంటే ఒళ్ళిపోతూ ఎండిపోతా ఉంటుంది. అదే ఇప్పుడు మాంసం, మనం ఒక జీవిని చంపి తీసుకొస్తాం, ప్రాణం తీసి పట్టుకొచ్చాం, తీసుకొస్తాం. అందులో ఆల్రెడీ ప్రాణం పోయింది. హ్మ్. కాకపోతే ఎంతో కొంత ఎనర్జీ ఇంకా ఉంటుంది. ఆ ఉన్నంత సేపు అది ఫ్రెష్ గా ఉంటుంది, వెళ్ళే కొద్ది బ్యాడ్ స్మెల్ గా కన్వర్ట్ మురిగిపోతా అవుతుంది. అందుకని అంటే మన దాంట్లో చనిపోయినటువంటి జీవం లేని పదార్థాన్ని స్వీకరించొద్దు. ఇప్పుడు ఇక్కడ మనం వెజిటేబుల్స్, కర్రీస్ మనం ప్రాసెస్ చేసే సమయంలో హ్మ్. ఆ జీవశక్తి అనేది లాస్ అవుతూ ఉంటుంది. హుహు. ఇప్పుడు ఇక్కడ నా చేతిలోంచి, నేను వంట చేస్తున్నప్పుడు నా చేతిలోంచి ఇక్కడ అంటే వంట అనగానే, అందుకని ఆడవాళ్ళకి ఇవ్వడం ఎందుకు జరిగింది అంటే, ఆడవాళ్ళు వండాలి అంటే హ్మ్. అక్కడ తల్లి మనస్సు బిడ్డకి జన్మనిచ్చి, అలాగే భార్య హ్మ్. ఇక్కడ ప్రేమతో, అనుబంధంతో నా కొడుక్కి నేను ఆరోగ్యకరంగా వండి పెట్టాలి, హ్మ్. నా భర్తకి నేను రుచికరంగా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఎన్నో ఆశలతో వంట చేస్తూ ఉంటారు. అవును. అప్పుడు ఆ ఎమోషన్ వీళ్ళ మధ్య అద్భుతమైనటువంటి బాండింగ్. బాండ్ ఇప్పుడు బాండింగ్స్ డిస్మాండిల్ అవుతుంది. ఎందుకు? ఈ భార్య వంటింట్లోకి వెళ్ళట్లేదు, వెళ్ళట్లేదు. వంటగదులు అన్ని ఖాళీగా ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో నుంచి వస్తుంది. వంట చేసేవాడు తాగేసో డెఫినెట్ గా ఎవడో కూడా వంట చేసేటప్పుడు శ్రద్ధగా హ్మ్. మడిగట్టుకుని శుభ్రంగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని చేయడు. శ్రద్ధతో వండరు. చేయరు. కాబట్టి ఈ ఈ ఈ రకమైనటువంటి ఆహార పదార్థాలు మనం స్వీకరిస్తున్నాం కాబట్టి హ్మ్. ప్రకృతిలో జరిగేటువంటి ఈ దరిద్రాలన్నిటికీ కారణం అవుతుంది. అభివృద్ధి చెందుతున్నాం. వంట చెయ్యక్కర్లేదు, ఫోన్ కొడితే ఇంటికి వస్తుంది, ఏంటి లాభం? దీనికన్నిటికి సార్ ఇప్పుడు ఈ స్విగ్గీ గాని, జొమాటో మనిషిని ఒక దగ్గర కూర్చొని కదలనీయకుండా అన్నీ మన చోటుకి వస్తున్నాయి. ఇది కూడా ప్రధానమైన కారణం. అందుకని ఇప్పుడు మనకు ఆ చైనా వాడు అద్భుతంగా తయారు చేసి మన దగ్గరికే పంపిస్తున్నాడు కదా, అదే. మనం ఏం వెళ్ళట్లేదు కదా, చైనా వెళ్ళి తెచ్చుకోవట్లే. నాకు డిసీజ్ కావాలి, ఫోన్ కొడితే వస్తది. హెచ్ఎంపి ఇవ్వండి అని అడగట్లే, వచ్చేస్తుంది. అది అటు పంపిస్తాడు. Yes. మీరు మీ హ్యాపీగా మీ ఇంట్లో కూర్చోండి, బయట నుంచి తీసుకొచ్చిందని హ్మ్. శుభ్రంగా కూర్చుని తినండి, హ్మ్. మాతో పాటు వచ్చేయండి, పైకెళ్ళిపోదాం అందరం కలిసి. మరి వాళ్ళు మటుకు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతుకుతున్నారు. ఈ రోజు సగటు భారతదేశపు మానవ మనుగడ మహా అంటే ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. 60, 70 ఏళ్ళు కూడా చాలా కష్టం అవుతుంది. ఇవాళ రేపు చాలా వరకు 35 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 45 ఏళ్ళలో హార్ట్ అటాక్స్ వస్తాయి. దీని మీద కూడా మీరు ఏమంటారు సార్? ఇంకేమీ లేదండి. ఇప్పుడు జీవశక్తి, ప్రాణశక్తి మనం కోల్పోతున్నాం. ఎవరైతే ధర్మాన్ని అంటే, ధర్మం అనగానే మళ్ళీ అందరికీ గుర్తొచ్చేసేది అంటే ఇది హిందూ ధర్మం అనుకుంటారు. ధర్మం శరీర ధర్మం, ఇది సీజన్, ఋతు ధర్మం, యుగ ధర్మం. అంటే ధర్మం సందర్భానుసారం తన రూపురేఖలు అంటే అన్ని కూడా ఒకే విధానాన్ని అనుసరిస్తాయి. దేన్ని అనుసరిస్తాయంటే వేదాన్ని అనుసరిస్తాయి. ఓకే. యుగం, కలియుగం వేదాన్ని అనుసరిస్తూ జీవనాన్ని సాగిస్తుంది. వేదం మన ఋతువు. ఈ ఇప్పుడు ఇది మనం పుష్యమాసంలో ఉన్నాం, ఇక్కడ హేమంత ఋతువు,
మన ఋతువులు ఉంటాయి కదా, ఈ అవును. సీజన్ శీతాకాలం చల్లగా ఉంది, అవును అవును ఈ ఋతువును అనుసరిస్తూ ఉంటుంది. ఉమ్. ఈ ఋతువుకు అనుసంధానంగా నా శరీర ధర్మాన్ని అనుసరిస్తుంది. వాహ్. దినధర్మం ఇవన్నీ ఇదంతా ఎక్కడ అంటే ఉమ్. వీటిలన్నిటికీ సంబంధించినటువంటిది ఉమ్. దేని అనుసరించాలంటే వేదం చెప్తుంది. అది ఫైనల్ లాస్ట్ వర్డ్ అన్నమాట. ఉమ్. ఇది వేదం అంటే ఉమ్. ఇంక అంతే, దీనికి ఇంకా తిరుగులేదు అని అర్థం. అది మనం ఎవరు కూడా ఉమ్. అంటే వేదం గురించి మర్చిపోయారు, అసలు తెలియదు. తెలియదు, ఎవరు తెలియదు, వాస్తవం సార్. వేదం మర్చిపోయారు. ఉమ్. వేదం ఏం చెప్తుందంటే కూడా విషయాలు తెలియవు. ఉమ్. అసలు వేదం ఎందుకుంది, అన్ని ఎందుకు ఉండాలి, ఒకటే ఉండొచ్చుగా వేదం. అదే కదా సార్. 4 వేదాలు ఉన్నాయి అంటే సందర్భానుసారం, పరిస్థితుల ప్రకారం, ఉమ్. మనిషి మనుగడకి అభివృద్ధికి ఉపయోగపడేదాన్ని వేదం అంటారు. తద్వారా ఆ ఓకే. మనిషి జీవనం బాగుంటుంది. మనం దాన్ని పాటించట్లేదు. అవును సార్, వాస్తవం. మనకి అంటే భారతదేశంలో ఈ వేదానికి సంబంధించినటువంటి మూలాలు చాలా ఉండేవి. ఉమ్. అందులో వేదం ఏం చెప్పుద్దంటే యజ్ఞోవై విష్ణువు అని చెప్తుంది. యజ్ఞోవే విష్ణువు విష్ణు. అంటే వ్యాప్తి చెందునది, వ్యాప్తి చెందించున్నది. అంటే మనం యజ్ఞం చేయడం ద్వారా అందులోంచి వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది పైకి వెళ్తుంది, ఓకే. మేఘం అవుతుంది. అది అంటే క్వాలిటీ ఆఫ్ యజ్ఞ, క్వాలిటీ ఆఫ్ మేఘం, ఉమ్. క్వాలిటీ ఆఫ్ మేఘం, క్వాలిటీ ఆఫ్ రెయిన్, క్వాలిటీ ఆఫ్ రెయిన్, క్వాలిటీ ఆఫ్ సాయిల్, ఉమ్. క్వాలిటీ ఆఫ్ సాయిల్, క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్ పంటలు, క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉందా యజ్ఞం ఎక్కడ ఎవరు లేదు సార్. చాలా వరకు కూడా సార్ ఇప్పుడు మనం చూసే వాటిలో కూడా మనం అసలు మనం ఏం తింటున్నామో మనకు తెలియదు.